హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సో సండే రోజు మార్నింగ్ యాక్చువల్గా వీకెండ్ కాబట్టి నేనైతే కొంచెం లేట్గానే లేచాను. వాకింగ్కి అది కూడా వెళ్ళలేదు. యాక్చువల్గా ఇంకా ముందు రోజు నైట్ అది లక్కీ భాస్కర్ వచ్చింది కదా నెట్‌ఫ్లిక్స్‌లో. సో అది ఆల్రెడీ మేము థియేటర్‌లో చూసాము. బట్ ఇంకా ఎట్లాగో వీకెండే కదా, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ లేదు కదా అనేసి అయితే ఇంకా మూవీ చూసి అది పడుకునేసరికి అయితే లేట్ అయింది. సో మార్నింగ్ కొంచెం లేట్‌గానే లేచాను. సో ఇల్లు అది క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయాను. నార్మల్‌గా అయితే రోజు వాకింగ్‌కి పిల్లలు వెళ్ళిన తర్వాత వాకింగ్‌కి వెళ్తాను కదా. సో ఇంక అప్పుడు నేను ఇంక ఫాస్ట్‌గా ఇల్లు అది క్లీన్ చేసుకొని వాకింగ్‌కి వెళ్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవటం అండ్ ఇంకా అదే టైంకి మెయిడ్ వస్తారు ఇల్లు తడిబట్ట పెట్టడానికి. సో అప్పుడే ఇల్లు ఊడ్చాలి ఇంకా అన్నీ అంటే నాకు ఇంకా హడావిడి అయిపోతుందని చెప్పేసి వాకింగ్‌కి వెళ్ళే ముందే క్లీన్ చేసుకుంటాను. సో కొంచెం షార్ట్ టైం కాబట్టి ఇంకా మరీ అంత డీప్ క్లీనింగ్ లాగా అయితే ఏం ఊడ్చుకోను. ఇంకా సండే కదా, కొంచెం బాల్కనీస్ అవి అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. సో వీడియో చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clockకి అప్లోడ్ చేస్తూ ఉంటాను. కుకింగ్కి సంబంధించింది, హెల్త్ టిప్స్ అండ్ డెకరేషను, ఆర్గనైజేషను, కిడ్స్కి సంబంధించిన ప్రతిదీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి వీడియోస్ అన్నీ చెక్ చేసి నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మాకైతే ఓట్స్ ఉన్నాయి. కొంచెం వీకెండ్ అయితే సాటర్డే, సండే అయితే మ్యాక్సిమం ఇంట్లో అయితే ఏం పిండి ఉండదు. అంటే ఇడ్లీ పిండి, దోస పిండి అట్లాంటి బ్యాటర్స్ అయితే మ్యాక్సిమం ఏమి ఉండవు. సో వీక్ డేస్ అంతా అవే కాబట్టి వీకెండ్స్ అయితే కొంచెం ఏమన్నా కొంచెం టైం ఉంటుంది కాబట్టి వేరేది ప్రిపేర్ చేయడానికి చూస్తాను. సో ఇంక పిండి అలాగే ఏం లేదు. కొంచెం రవ్వ దోస వేసి కూడా చాలా డేస్ అవుతుంది కదా అనేసి అయితే రవ్వ దోస వేస్తున్నాను పిల్లలకి. ఇంకా జస్ట్ వాళ్ళిద్దరి కోసమే అనేసి. సో నేను రెసిపీ లాగా అయితే ఏం షేర్ చేయట్లేదండి, ఆల్రెడీ అందరికీ తెలుసు కదా. బట్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం బొంబాయి రవ్వ అండ్ వరిపిండి, కొంచెం పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం దానికి ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది కదా. సో కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ అది యాడ్ చేసుకొని ఇక్కడైతే వేసుకుంటున్నాను. పిల్లలకైతే చాలా నచ్చుతుందండి. కొంచెం బాగా ఇష్టంగానే తిన్నారు. మనం నార్మల్గా ఒకటి తినే దగ్గర అయితే 2, 3 తింటాము అట్లా. ఓకేనా. సో ఇంకా పక్కనే మా కాలనీలో పక్కనే వచ్చేసి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. 1 వీక్ అట్లా అవుతుంది. సో మా హస్బెండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్దామా ఇంకా స్టార్ట్ చేశారు కొత్తది అంటే, బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇంకా పిల్లలు లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా అంతా అయితే వెళ్ళి తినేసి వచ్చే వరకు అయితే నాకు ఇంకా లంచ్ టైం కూడా అవుతుంది. సో హడావుడి అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి ఏమొద్దు లంచ్‌కి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు. ఆల్రెడీ నైట్ వాష్ చేసుకున్న గిన్నెలు అవి ఉంటాయి కదా, అవి అయితే నేను ఇంకా సర్దేసుకుంటున్నాను. యాక్చువల్గా మండే నుంచి వచ్చేసి పిల్లలకి ఎగ్జామ్స్, సెకండ్ టర్మ్లో ఫస్ట్ ఎగ్జామ్స్ అనమాట. సో వాళ్ళు అది ప్రిపేర్ అవుతున్నారు. సో దానికి సంబంధించి ఇంకా నేనైతే సాయిని క్వశ్చన్స్ అవి అడుగుతున్నాను. సమన్వీని అయితే వాళ్ళ డాడీ చూసుకుంటున్నారు. యాక్చువల్గా ఈ మధ్య అయితే ఫ్రిడ్జ్ బాగా ఫ్రీక్వెంట్గా ఐస్ అయితే గడ్డల్లాగా కడుతుంది. నేను అది తక్కువలోనే పెడతాను, లోలోనే పెడతాను, కానీ ఎందుకో బాగా గడ్డలు కడుతుంది. సో నైట్ సో నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం డీప్ క్లీన్ చేసుకుందాం కదా అనేసి అయితే నైట్ అది బటన్ ఉంటుంది కదా, బటన్ అది ప్రెస్ చేశాను. బట్ వాటర్ కూడా కొంచెం స్టక్ అయిపోయి వెనక బాక్స్ ఉంటుంది కదా, బాక్స్లోకి వెళ్ళకుండా ఫ్రిడ్జ్లోంచి బయటకు వస్తున్నాయి ఈ మధ్య. అండ్ దట్టు కూడా ఈ డీప్ ఫ్రీజర్లో ఒకటి అది కోకోనట్ ఉంటుంది కదా, కొబ్బరి చిప్ప, అది చాలా డేస్ నుంచి బాగా స్టక్ అయిపోయింది. ఎన్నిసార్లు అది ప్రెస్ చేసినా కూడా మిగతా ఐస్ అంతా కరుగుతుంది కానీ అదైతే కరగట్లేదు. సో చాలా డేస్ అవుతుంది. అంటే పైన క్లీన్ చేస్తాం కదా, డీప్ క్లీనింగ్ చేసి చాలా మంత్స్ అవుతుంది. డీప్ క్లీనింగ్ చేద్దాం కదా అనేసి అయితే ఆ కొబ్బరి దాన్ని ఏదైతే ఉందో అది కొంచెం హార్డ్గా పైకి లేపడానికి ట్రై చేసా ఫోర్క్ పెట్టి. ఎట్లాగో ఐసే కదా ఏమవుతుందిలే అన్నట్లు కొంచెం ఇట్లా గట్టిగా అనేసరికి అక్కడైతే కొంచెం
అదేంటి హోల్ పడినట్టుగా పడి గ్యాస్ అయితే లీక్ అవ్వటం స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా నాకు తెలుసు అది షార్ప్ ఆబ్జెక్ట్స్‌తో దేనితో కూడా అట్లా చేయకూడదు అనేసి. బట్ ఇంకా అది కొంచెం స్టక్ అయిపోయింది. ఏం కాదులే జస్ట్ చిన్నది ఐసే కదా అన్నట్లు అలా చేసేసరికి మొత్తం అయితే కొంచెం హోల్ పడిపోయి అయితే గ్యాస్ అయితే లీక్ అవుతుంది. సో ఇంకెలాగూ డీప్ క్లీనింగ్ చేసుకుందాం అనుకున్నాను కదా అనేసి అయితే ముందు అన్నీ బయట పెట్టేసుకొని ఇంకా అది మెకానిక్ అయితే కాల్ చేశాము. సో తనైతే ఒక 1-2 అవర్స్‌లో వస్తాను చెక్ చేయటానికి అని చెప్పారు. సో నేను నార్మల్‌గా సండే కదా కొంచెం ఏం వర్క్ ఉండదు. కొంచెం నార్మల్‌గా సండేస్ అయితే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనేసి అయితే నేను సండే కోసం వెయిట్ చేస్తుంటాను. కానీ ఎందుకో అనుకోకుండా ఎవ్రీ టైమ్ సండేనే ఎక్కువ వర్క్ అయిపోతది. నార్మల్‌గా ఎవరికైనా సరే హౌస్ వైఫ్స్‌కి వీక్ డేస్‌లో కన్నా వీకెండే ఎక్కువ పని అయిపోతది కదా! సో నాకు కూడా అలానే అయిపోయింది. మొత్తం ఏదో నార్మల్‌గా కొంచెం డీప్ క్లీనింగు ఈజీగా చేసుకుందాము అనుకుంటే, ఇప్పుడు ఆ మెకానిక్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మేబీ అది ఈరోజు అవుతదో కాదో కూడా తెలీదు. కొంచెం ఇంకైతే చిరాకుగా అనిపించింది పొద్దున్నే. అయ్యో! అనవసరంగా దాన్ని చేశాని, దాన్ని అలా వదిలేయాల్సిందే అనేసి. బట్ ఇంకా చాలా డేస్ అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈ ఫ్రిడ్జ్ కొని 12 ఇయర్స్ అవుతుంది. మా మ్యారేజ్‌కి అయితే మా అక్క గిఫ్ట్ ఇచ్చింది దీన్ని. సో వన్ టైము అట్లా ఏమో కొంచెం రిపేర్ వచ్చింది కానీ మాక్సిమం ఇంకైతే రిపేర్స్ ఏం రాలేదు. సో సర్వీస్ చేయించుకున్నట్లు కూడా ఉంటుంది కదా అనేసి అయితే ఇంక వదిలేసాను. సో ఇవన్నీ అయితే తీసేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో పిల్లలైతే ఒక పక్కన బ్రేక్‌ఫాస్ట్ అది అయిపోయింది. వాళ్ళైతే చదువుకుంటున్నారు. సో మీకు కూడా ఇలా అవుతుందా? మ్యాక్సిమం అయితే ఎప్పుడు అలా చెయ్యను షార్ప్ ఆబ్జెక్ట్స్ పెట్టి. తర్వాత మెకానిక్ వచ్చిన తర్వాత చెప్పారు. అట్లా ఏదన్నా కొబ్బరి చిప్ప అట్లాంటివి స్టక్ అయిపోతే హాట్ వాటర్ పోసేస్తే ఒక 24 అవర్స్ అట్లా తర్వాత అది కొంచెం ఐస్ అదంతా కరుగుతుందండి. అంతే తప్ప ఇంకెప్పుడు అయితే అట్లా చేయకండి అని చెప్పారు. సో ప్లస్ ఇంకా ఇక్కడే ఉండటం వల్ల ఫ్రిడ్జ్ చాలా డేస్ నుంచి అది దాని కింద క్లీన్ చేసుకోవటానికి, ఓడవటానికి, దాని కింద తడి బట్ట పెట్టి తుడవటానికి ఎక్కువైతే ఆ స్కోప్ లేదు. నేను ఫ్రీక్వెంట్‌గా అయితే కొంచెం చేంజ్ చేసుకుంటూనే ఉంటాను. ఇంట్లో ఆ ఫర్నిచర్ అవి అటు ఇటుగా ఒకే చోట ఉంటే నాకు కొంచెం బోర్ అనిపిస్తది. నాకు కొంచెం బోర్‌గా ఉంది అన్నప్పుడు కొంచెం ఇల్లు అటు ఇటు వస్తువులు అటు ఇటు మారుస్తూ ఉంటాను. సో ఎలాగో ఫ్రిడ్జ్ చాలా డేస్ నుంచి ఇక్కడే ఉంది. సో అదంతా తీద్దాంలే అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడైతే ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని అయితే బయట ఎండలో పెట్టుకున్నాను. మెకానిక్ వచ్చే లోపైతే ఇవన్నీ ఆరిపోయాయి అనుకోండి, డ్రై అయిపోతే పెట్టుకోవటం ఈజీ అయిపోతుంది. అలా వెట్టిగా ఉన్నవే ఫ్రిడ్జ్‌లో మళ్ళీ పెట్టుకోవటం ఎందుకులే అనేసి అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను. చూడండి మంచిగా కొత్త వాటిలాగా వచ్చింది కదా! క్లైమేట్ అయితే ఫుల్ క్లౌడీగా ఉందండి. ఇది సండే రోజు మార్నింగు ఎక్కడో తుఫాన్ అది చెప్తుంది కదా! క్లౌడీగా వర్షం రెయిన్ వచ్చేలాగైతే ఉంది. ఓకేనా. ఇక్కడైతే నేను ఇంకా క్లీన్ చేసుకోవటానికోసం అయితే ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ తీసుకున్నాను. వాటర్ వచ్చేసి నార్మల్ వాటరేనండి, ఏం గోరువెచ్చటి నీళ్ళైతే ఏం కాదు. దానిలో అయితే కొంచెం మన విమ్ జెల్ ఉంటుంది కదా, మనం డిష్ వాషర్ యూజ్ చేస్తాము, ఆ విమ్ జెల్ కొంచెం యూజ్ చేసి దాంతోపాటు కొంచెం బేకింగ్ సోడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనకి కావాలి అంటే వెనిగర్ కానివ్వండి, లేకపోతే లెమన్ కానీ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక మంచి డ్రై క్లాత్ తీసుకొని దాంతో ఫ్రిడ్జ్ అంతా కూడా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, అది కొంచెం నీట్గా డీప్ క్లీన్ అవుతుంది. అండ్ ఎట్లాంటి బ్యాడ్ స్మెల్స్ అలా రాకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో కొంచెం పాలు అట్లాంటివి ఏవో పెడుతూ ఉంటాం కదా, సో కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఎప్పుడూ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఫ్రీక్వెంట్గా, మంత్లీ 2 టైమ్స్ అయినా అట్లా. ఎందుకంటే కొంచెం ఫుడ్ అదంతా మనం దానిలోనే స్టోర్ చేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా సాయి బుక్స్ అది తీసుకొస్తే నేను వాడిని క్వశ్చన్స్ అవి అడుగుతున్నాను. మ్యాక్సిమం అయితే వాళ్ళు ప్రిపేర్ అయిపోతారండి. సమన్వి అయితే ప్రిపేర్ అయిపోతుంది కానీ సాయికి అయితే కొంచెం చూస్తూ ఉండాలి. కొంచెం బాయ్సే కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంటారు కదా, సో చదివేది తక్కువ, తిరిగేది ఎక్కువ ఉంటుంది. వాడు చదివే కొంచెమైనా కూడా మంచిగా చదువుతాడు. కాన్సన్ట్రేషన్గానే మంచిగానే కాన్సెప్ట్ వైజ్గా అర్థమవుతుంది. కానీ ఒక చోట కుదురుగా కూర్చొని అయితే చదవడు. ఇంక నేను వాడిని క్వశ్చన్స్ అవి అది అడుగుతూ అయితే నేను నా పని నేను చేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఇంక హౌస్ వైఫ్స్ అంటే ఇంతే ఉంటుంది కదా, సో అన్నీ కూడా మల్టీ టాస్కులు చేస్తూ ఉండాలి కదా. సో
మీరెలా సండే వీకెండ్ ఎలా చేసుకుంటున్నారు? ఐ మీన్ కొంచెం వీకెండ్ అందరికి ఇట్లానే ఉంటది కదా! రిలాక్స్ అవుదాం అనుకుంటాం. ఎక్కువ వర్క్ అయిపోతుంది. అండ్ అటు కూడా కార్తీక మాసం లాస్ట్ రోజు గదా! సో, ఇంకా నెక్స్ట్ డేతో కార్తీక మాసం మండేతో ఫినిష్ అయిపోతుందనుకుంటా. బట్ ఇంకా మాకు ఊర్లో ఒక రిలేటివ్స్ వచ్చేసి ఇద్దరు చనిపోయారు. సో, మా రిలేటివ్సే. సో, దాంతో మైల అంటారు కదా! సో, 15 డేస్ అట్లా మైలొచ్చింది. ఇంక లాస్ట్ రోజు అది దీపాలది వెలిగించుకుంటారు కదా! సో, అది వెలిగించుకోవటానికైతే మాకు పాజిబిలిటీ లేదు. సో, ఇంకా నెక్స్ట్ ఇయర్ చేసుకోవటమే. అక్కడ చూడండి మా వాడు ఆ పాండా వేసుకొని తిరుగుతున్నాడు. దాన్నైతే వదిలిపెట్టడం లేదు. ఎవరికైనా చిన్నపిల్లలకి ఇద్దామన్నా కూడా వాళ్ళే మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కూడా నీట్గా డీప్ క్లీన్ చేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చేలోపు కొంచెం మొత్తం కూడా డ్రై అయిపోతుంది కదా, కొంచెం నీట్గా ఉంటుంది స్మెల్ అది లేకుండా అని చెప్పేసి కొంచెం నీట్గా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వెనక బాక్స్ అది ఉంటుంది కదా, బాక్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా నీట్గా కడిగైతే ఎండలో పెట్టేసుకున్నాను. అండ్ చూడండి ఫ్రిడ్జ్ వెనక చెప్పాను కదా, అక్కడ ఓడవటానికి తొడవటానికి కూడా ఉండదన్నమాట. కొంచెం గోడకి మా కిచెన్ చాలా చిన్న కిచెన్ కదా, సో గోడకి దగ్గరగా ఉంటుంది ఫ్రిడ్జ్. సో చీపురు అది కూడా పట్టడానికి ఉండదు. అండ్ వెనక చూడండి కొంచెం బూజుగా అట్లుంది కదా, సో కొంచెం ఆ వైర్లు ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఇంకా కొంచెం పైన క్లీన్ చేసుకుందాంలే, మరి చిరాగ్గా ఉంది అని చెప్పేసి సో అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో ఫ్రీక్వెంట్గా అయితే ఏం చెయ్యం కదండి ఇట్లాంటివన్నీ కూడా. సో ఎప్పుడన్నా ఇంక ఇట్లా ఫ్రిడ్జ్ జరిపినప్పుడు కొంచెం ప్లేస్ చేంజ్ చేసినప్పుడే కొంచెం చేస్తుంటాను. అండ్ ఆ గోడ దగ్గర వచ్చేసి యాక్చువల్గా పక్కనే షింక్ కూడా ఉంది కాబట్టి నేను గిన్నెలు అది కడుక్కున్నప్పుడు అవన్నీ కూడా మరకలు పడటము. అండ్ ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి అదంతా కూడా నాకు ఎందుకో గోడ అంతా కూడా పిచ్చిగా కొంచెం మరకల్లాగా అనిపించింది. సో నార్మల్గా కొన్ని వాల్స్ అయితే పెయింట్లు జస్ట్ నార్మల్గా మన క్లాత్ పెట్టి క్లీన్ చేస్తే పోతుంది, కానీ మాది అట్లాంటిది ఏం కాదు. బట్ కొంచెం అన్నా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అయితే సోప్ పెట్టి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. దాని తర్వాత అయితే మెకానిక్ వచ్చి వెళ్ళారు. ఇంకా యాక్చువల్గా ఆ మధ్యలో బాక్స్ ఉంది కదా డీప్ ఫ్రీజర్లోది, ఆ బాక్స్ చేంజ్ చేయాలి. సో అవన్నీ తీసుకొని 3 తర్వాత వస్తాం, మేము బయటికి వెళ్తామని చెప్పాము. సో 3 తర్వాత వస్తానండి అని చెప్పేసి ఇంక వెళ్ళాడు. ఇంక ఎలాగూ క్లీనింగ్ స్టార్ట్ చేస్తే ఇంక ఆగం కదా, ఇంక నేనైతే అసలు ఆగను. మనసు స్టార్ట్ చేశానంటే ఇంకొక కౌంటర్ టాప్ అది కూడా చాలా డేస్ ఏం కాదు, నేను కొంచెం ఫ్రీక్వెంట్గానే చేసుకుంటానులే కానీ, సో ఇంకొంచెం నీట్గా పెట్టుకుందాం, కొంచెం మెస్సీగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా తీసేస్తున్నా. ఇంక ఇవన్నీ కూడా వాష్ చేసుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ కౌంటర్ టాప్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మాదైతే కిచెన్ ప్లాట్ఫామ్ చాలా చిన్నగా ఉంటుందండి. సో కనిపిస్తుంది కదా, ఎల్ షేప్ ఉంటుంది. ఆ ఎల్ షేప్లో కూడా సగం స్టవ్ అండ్ షింక్ ఇవే ఆక్యుపై చేస్తాయి. చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఇంకా అంతకన్నా మాకైతే ఎక్కువ స్పేస్ లేదు. నేను మ్యాక్సిమం కూడా కౌంటర్ టాప్ మీద ఏం పెట్టుకోవటానికి ఇష్టం ఉండదు నాకు. ఇంకేదో మీకు ఇప్పుడు డెకరేషన్ కోసం అవి ఇవి పెట్టి చూపించిన తర్వాత రోజు అవన్నీ తీసి క్లీన్ చేసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా నాకున్న పనులకి వీటికైతే కుదరదు. నాకేమో అట్లా పిచ్చిగా కనిపిస్తే నాకు అసలు ఇంకా అదే ఉంటుంది. ఇంట్లో ఎక్కడన్నా ఒక చోట కొంచెం నీట్గా లేదు, మెస్సీగా ఉందంటే నాకు ఇంకా అదే గుర్తొస్తుంటుంది. ఏం పని చేసినా కూడా నాకు అసలు నచ్చదు. ఇంకా అందుకే మ్యాక్సిమం నేను కౌంటర్ టాప్ మీద అట్లా డెకరేషన్కి అట్లా ఏం పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయను. కొన్ని వీడియోస్ చూసినప్పుడు బాగా అనిపిస్తుంది, అబ్బా భలే పెట్టుకున్నారులే మనం కూడా ఇలా పెట్టుకుందామా అనేసి. బట్ ఇంకా అది తర్వాత అయితే మళ్ళీ 2-3 డేస్ తర్వాత క్లీన్ చేయాలి డైలీ అంటే మాత్రం కష్టం అవుతుంది. మెయిన్గా ఏం కావాలో ఇంక ఇట్లాంటివి ఓవెన్ కానివ్వండి, ఇంకా మిక్సీ, ఇట్లా కుక్కర్ ఇట్లాంటివి ఇంకా కంపల్సరీ కావాలి కాబట్టి అవి మాత్రమే పెట్టుకొని ఇంకా అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకొని టైం అయితే అప్పటికే 1:45 అవుతుందండి. కానీ క్లైమేట్ చూడండి 2 లాగా లేదు కదా. సో పక్కనే అనమాట రెస్టారెంట్ మా కాలనీలోనే. సో నడుచుకుంటే వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్ మేము అట్లా ఆల్మోస్ట్ 1 వీక్ అట్లా అవుతున్నట్లుంది స్టార్ట్ చేసి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి, బట్ ఫుడ్ అయితే బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. చూడండి కొంచెం క్లౌడ్ థీమ్స్ అట్లా అది ఉంది. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కాలనీకి సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు. సో ఇంకొకసారి అయితే ఇంకా చూస్తున్నాము ఎట్లా ఉంది ఏంటి బాగుంది అని చెప్పేసి. కొంచెం ఫ్రీక్వెంట్ అంటే కొంచెం దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఇంక ఏరియాలో అన్నీ కూడా తెచ్చుకోవచ్చు.
షాప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు 1 వీక్ బ్యాక్ నుంచే. అంతకుముందు మెయిన్ రోడ్ మీద ఉండేవి, ఇప్పుడు వచ్చేసి కాలనీ లోపలే అనమాట. కొన్ని షాప్స్, రెస్టారెంట్ ఇవన్నీ పక్కనే స్టార్ట్ చేశారు. సో ఇంకా నేను కార్తీక మాసం లాస్ట్ రోజు కదా, ఇంకెందుకులే ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇంక ఇది తింటామని చెప్పేసి నేనైతే వెజ్జే తీసుకున్నానండి. సో కానీ మా వాళ్ళైతే నాన్ వెజ్ తిన్నారు, వాళ్ళు ముగ్గురు కూడా. సో ఇంకా మా వాడు ఎక్కడికి వచ్చినా ఫస్ట్ అయితే రెస్టారెంట్ అంటే ఫస్ట్ సూప్ తాగుతాడు కంపల్సరీ. సూప్ మ్యాండటరీ అనమాట వాడికి. వాడు ఇంకా సూపు అవి తీసుకున్నారు. ఇక్కడ నాకు కీరా పెట్టారు, ఇంకా బాగుంది, కట్ చేశారు, నీట్ భలేగా డిజైన్ లాగా ఉంది, తిను ఫుడ్ వచ్చే లోపు అని చెప్పేసి అయితే నా ప్లేట్లో అది పెట్టారు. సో నేను కాజు బిర్యానీ తిన్నాను, వాళ్ళు వచ్చేసి చికెన్ బిర్యానీ తిన్నారు. అది అయిపోయిన తర్వాత జస్ట్ ఇంక ఇక్కడ ఒక పిక్ తీసుకుంటాం బుడ్డి కూర్చో అంటే ఇంకా సమన్వయం అయితే కూర్చుంది. సో ఇట్లుంటుందండి. రెస్టారెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో. దాని తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ అది మొత్తం క్లీనింగ్ అది అయిపోయింది. ఇంటికి వచ్చాక ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాను. సో దాని తర్వాత మెకానిక్ అది వచ్చి మొత్తం క్లీన్ చేసి అయితే, క్లీన్ కాదు మొత్తం రిపేర్ చేసి కొత్తది బాక్సు అది వేసేసి ఇంకా ఏవో చిన్న చిన్న రిపేర్స్ ఉంటే అన్నీ చేసి అయితే వెళ్ళాడు. సో కొత్త బాక్స్ అయితే వేశారు. కానీ ఇంక ఇప్పుడే కదా గ్యాస్ పెట్టింది, ఇంకా 6-7 అవర్స్ వరకు అయితే దానిలో ఏం పెట్టుకోవద్దు, అంటే ఫ్రిడ్జ్లో మొత్తంలో కూడా ఏం పెట్టొద్దు. బాగా ఇంక ఇంపార్టెంట్ ఉంటాయి కదా కొన్ని, పాలు ఇంట్లో ఇంకా పెరుగు ఇట్లాంటివి పాడైపోయాయి మాత్రమే 1-2 అట్లాంటివి పెట్టుకోండి, రేపు మార్నింగ్ సర్దుకోండి అని చెప్పేసి వెళ్ళారు. సో ఇంక అందుకే నేను ఇంకేం పెట్టలేదు. సో ఇంక రేపు మార్నింగ్ ఎట్లాగూ ఇంకా అప్పటికి నైట్ 6-6:30 అట్లా అవుతుంది టైము. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా పెట్టుకుందాంలే అని చెప్పేసి జస్ట్ ఇంకా ట్రేస్ అవి పెట్టుకొని పైన అయితే ఇంక ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టాను. మా అమ్మాయి అది ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మా ఇంట్లో ఉంటాయి అనమాట కలర్స్వి. సో రోజు ఏదేదో డిజైన్లో పెడతారు, చివరికి ఈ రోజు అయితే ఆ ఫ్రిడ్జ్ మీద ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్లోనే ఉంచారు. సో ఇంక నేను ఇవన్నీ అయితే ఇక్కడే ఉంచేసుకున్నాను. సో మెయిన్ కొంచెం ఇంపార్టెంట్ అన్నవి మాత్రమే 1-2 లోపల పెట్టేసుకొని మిగతా అంతా అయితే ఇంక ఇట్లానే అంతా మెస్సీగా అయితే ఉంది కిచెన్. ఫస్ట్ ఇది క్లీన్ చేసుకునేదాకా నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నిద్ర కూడా పట్టదు ఇదంతా చూసుకుంటే. సో ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ నుంచి చేంజ్ చేశాక కొంచెం అయితే కిచెన్లో కొంచెం స్పేస్ అయితే కనిపిస్తుంది కదా. ఆఫ్టర్నూన్ కౌంటర్ టాప్ అది క్లీన్ చేసుకుంటున్నానని చెప్పాను కదా. సో ఇట్లా అయితే క్లీన్ చేసుకున్నాను. దాన్ని పైన కవర్ ఏదైతే ఉంటుందో ఓవెన్ది అదైతే దానికి వాషింగ్కి వేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్కి పక్కనే ఉంది. యాక్చువల్గా ఇది వచ్చేసి పుదీనా అండి. సో పుదీనా తీసుకొచ్చుకున్నప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నాయి స్టెమ్స్ అవన్నీ అని చెప్పేసి జస్ట్ వాటర్లో పెట్టాను. కొన్ని చిగుర్లు అయితే వస్తున్నాయి, చిన్నగా చిగుర్లు అయితే వస్తున్నాయి. చూద్దాం కొన్ని 2-3 డేస్ చూసి ఇంకా పాడైపోతే అప్పుడు పడేద్దాంలే. ప్రజెంట్ అయితే వస్తున్నాయి కదా ఆకులు అన్నట్లయితే వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవి చిన్నవి అప్పుడు పిల్లల ఫంక్షన్స్ కోసం కొనుక్కున్నాను, 6 కొన్నాను. ఇట్లా మొత్తం మెజిషియన్స్ బ్యాండ్ లాగా మొత్తం. సో బాగున్నాయి కదా అనేసి అయితే ఒక 3 తెచ్చేసుకొని అయితే ఇక్కడ పెట్టుకున్నాను. నాకు కొంచెం కిచెన్లో కొంచెం గ్రీనరీగా అట్లుంటే నాకు కొంచెం నచ్చుతుంది. సో అవి కాకపోతే కౌంటర్ టాప్ మీద అయితే ఎక్కువ పెట్టుకోవడానికి చూసుకోను, ప్లాట్ఫామ్ అది చాలా చిన్నది, ఇంకా మెస్సీగా ఇరుగ్గా అయిపోతుంది అనేసి. సో ఇవన్నీ పొడులు అయితే కంపల్సరీ మాకు డైలీ కావాలి. కరివేపాకు పొడి, మునగాకు పొడి, ఇంకా కొబ్బరి పొడి, ఇంకా ఎండు మిరపకాయలు ఉంటాయి ఆ కారం, ఇవన్నీ కూడా మేము ఇడ్లీ, దోశ, ఉప్మా ప్రతి దానిలో యూజ్ చేస్తాం కాబట్టి అవన్నీ ఒక ట్రేలో పెట్టుకున్నాను. పక్కన ఆయిల్ కంటైనర్స్, ఇంకా మెయిన్గా ఏం కావాలో అవే. కొంచెం కాఫీ టీ ఉంటాయి కదా ఇవైతే కొంచెం ప్లేస్ మార్చాను. ఇంకో పక్కన కప్స్ పెట్టేసుకున్నాను. ఇంకా పైన కూడా ఇంకా మొత్తం క్లీన్గా వాటర్ ఫిల్టర్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇక్కడ జస్ట్ నా దగ్గర ఒకటి ఇట్లా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అది ఉంటే ఫ్లవర్స్ లాంటివి అవి పెట్టేసుకొని అయితే క్లీన్ సర్దుకున్నాను. గోడ కూడా నాకు ఇంక పోయినంత వరకు అయితే క్లీన్ చేసుకున్నాను. కొన్ని మరకలు అయితే పోలేదు, చిన్నగా కనిపిస్తూనే ఉంటాయి కదా, బట్ చాలా వరకు అయితే బెటరు. ఇంకా సో జస్ట్ ఇట్లా సింపుల్గా అయితే క్లీన్ చేసుకున్నాను కిచెన్ వాల్స్ అవన్నీ కూడా. సో కొంచెం వైట్ కలర్ వాల్స్ కాబట్టి కొంచెం మరకలు పడ్డా కూడా మాకు ఈజీగా కనిపించేస్తాయి కొంచెం, అందుకే క్లీన్ చేసుకుంటా ఉన్నా. అంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఎక్కువ రోజులైతే కొంచెం నీట్గా అనిపిస్తాయి. ఓకేనా. దాని తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా డిన్నర్ వచ్చేసి నేను మునగాకు ఉంటుంది కదా, రీసెంట్గా అయితే మునగాకు పొడి చేశాను. దాన్ని ఇడ్లీలోకి అట్లా వేస్తుంటే నార్మల్గా అయితే ఎర్ర కారం ఉంటుంది కదా, ఏమంటారు
ఎండు మిరపకాయలు పెట్టి చేస్తారు మా మదరు. అదైతే బాగా ఇష్టంగా తింటారు. కొంచెం నెయ్యి వేసి ఇచ్చామంటే కారం మొత్తం తింటారు ఇడ్లీల్లోకి అట్లా. కానీ మునగాకు పొడి ఇవైతే ఎంత నెయ్యి వేసి ఇచ్చినా జస్ట్ పైన అద్దుతున్నారు, కారం అయితే తినకుండా. కొంచెం మా అమ్మాయి అయితే మెయిన్గా ఇట్లాంటివి అయితే ఏం తినదు. బట్ వాళ్ళంత తెలివిగా ఉంటున్నప్పుడు మనం కూడా అంతే తెలివిగా ఉండాలి కదా. మునగాకు ఇవన్నీ కూడా కొంచెం హెల్దీ కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా కొంచెం బాడీలోకి వెళ్ళటం మంచిది కాబట్టి నేను కూడా ఇంకా కొంచెం ఏం చేస్తున్నానంటే జస్ట్ రైస్ వండేసి ఇది పొడి ఇదంతా కూడా నేను ఇంకా అన్నానికి మిక్స్ చేసి జస్ట్ చిన్నగా తాలింపు అయితే వేసుకొని ఇస్తున్నాను. సో ఎట్లా కొంచెం ఏదో విధంగా అయితే మంచిది అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అనేసి అయితే ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయకుండా అట్లా చేస్తున్నాను. ఐ థింక్ అదైతే రెసిపీ నేనేం షేర్ చేసినట్లేదు, మునగాకు పౌడర్ చేసుకోవటము అది. ఇంకా దానిలోని ఇంకా అన్ని ధనియాలు వెల్లుల్లి అన్నీ వేస్తాం కాబట్టి ఇంకా వేరే సపరేట్గా అయితే ఏం అక్కర్లేదు. నార్మల్గా తాలింపు వేసుకుంటే అయితే సరిపోతుంది. మా అమ్మాయి తింటుందో లేదో అనుకున్నా కానీ అయితే మంచిగా అయితే ఇష్టంగా తిన్నది, మంచిగా పెట్టింది కూడా వదిలిపెట్టకుండా అయితే తిన్నది. జస్ట్ ఇంకా కొంచెం ఇవి ఉంటాయి కదా ఈ పల్లీలు కొంచెం జీడిపప్పు అది వేసుకొని లైట్గా తాలింపు వేసుకొని కొంచెం ఇంగువైతే యాడ్ చేసుకొని జస్ట్ అన్నాన్ని కలిపేసుకున్నానండి. ఐ థింక్ సాల్ట్ కలిపేది నాది క్లిప్ మిస్ అయినట్టుంది, కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆల్రెడీ పౌడర్లో సాల్ట్ ఉంది, బట్ ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను. చూడటానికి కూడా బాగుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇద్దరు. ఓకే పర్లేదు, కొంచెం అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టవచ్చు అయితే అనుకున్నాను. కొంచెం కరివేపాకు పౌడర్ కూడా ఇలా చేసి పెట్టొచ్చండి పిల్లలకి. నార్మల్గా అయితే కరివేపాకు దేనిలో వేసినా కూడా తీసి పడేస్తారు కదా, ఇలా పౌడర్ లాగా చేసుకొని పెడితే కొంచెం కర్రీస్లో యాడ్ చేసుకున్నా లేకపోతే అన్నంలో కలిపించినా కూడా బాగుంటుంది. దాని తర్వాత అయితే నేను ఇంకా గిన్నెలు అవన్నీ అయితే వాష్ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే నేను యాక్చువల్గా ట్రైపాడ్ ఒకటి తీసుకున్నానండి. ఇంకా నా ట్రైపాడ్ యాక్చువల్గా ఎప్పుడో పాడైపోయింది, 2-3 months అయిపోతుంది. కొంచెం హెడ్ అది విరిగింది, బట్ నేను ప్లాస్టర్ అది వేసి మేనేజ్ చేసుకుంటున్నాను. పర్లేదు, వర్క్ అవుతుంది. కానీ కొంచెం ఎట్లయినా ప్లాస్టర్ వేయటం వల్ల అంత స్టిఫ్గా లేదు. కొంచెం ఈ మధ్య రెసిపీస్ చేయడానికి బాగా కొంచెం స్టవ్కి దగ్గరగా తీసుకొచ్చి అట్లా బెండ్ చేస్తున్నాం అనుకోండి, హెడ్ అది కొంచెం బ్యాలెన్స్ లేకైతే మొబైల్ కొంచెం పడిపోతుంది. ఇంకా మొబైల్ పడిందంటే ఇంకా కష్టంలే పగిలిపోతేనని చెప్పేసి ఇంకా ట్రైపాడ్ అయితే ఇంకా దాన్ని ఇంకా కొంచెం దాన్ని కూడా యూజ్ చేసుకుంటే ఇంకోటి తీసుకుందాంలే అనేసి అయితే ఇంక ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. యాక్చువల్గా దీని మధ్యలో కూడా 1 week బ్యాక్ ఇంకొకటి పెట్టుకున్నా. యాక్చువల్గా ఇప్పుడు అందరూ కూడా కిచెన్ ఎట్లా అంటే రెసిపీస్ చేయడానికి యూజ్ చేస్తారు, మీకు ఐడియా ఉంటుంది. కిచెన్ కౌంటర్ టాప్ ఏదైతే ఉందో దానికి ఫిక్స్ చేసేసుకొని ఇంకా అట్లాంటిది ఒకటి ట్రైపాడ్ పెట్టుకున్నాను 10 days బ్యాక్. బట్ ఏంటి అంటే అది మా ప్లాట్ఫామ్కి అయితే అస్సలు సెట్ అవ్వలేదు. అది ఇంకా అది యూజ్ చేసుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్ లాగా అయిపోయింది. నాకైతే అది కంఫర్ట్గా లేదు. 1 day యూజ్ చేశాను, బాగాలేదు కదా అనేసి అయితే అది ఇంకా రిటర్న్ పెట్టేసుకొని అయితే ఇంకా ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే బాగుంది, 5 feet అట్లా ఉంది లెంత్ కూడా. ఇంకా దీనికి ఒక రింగ్ లైట్ అట్లా వచ్చింది. సో రింగ్ లైట్ కూడా యూజ్ చేస్తున్నారు కదా అందరూ అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఇదైతే ఇంకా మా అమ్మాయి అన్బాక్సింగ్ చేస్తుంది. సో వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదు కదా ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. బాగుందండి, కొంచెం స్టిఫ్గా బాగుంది, స్ట్రాంగ్గా అనిపించింది. సో హైట్ కూడా మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికైతే ఇట్లా రింగ్ లైట్ అది పెట్టుకొని ఇంకా అది 360 degrees రొటేట్ అయ్యేలాగా హెడ్ అయితే ఉంది, మొబైల్ హోల్డరు. ఇంక ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి యాక్చువల్గా నెక్స్ట్ డే స్కూల్కి హోమ్ రెమెడీస్ చేసుకోవడానికి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కావాలి, అవి తీసుకురండి అని చెప్పిందట మేడం. సో ఇంకా వాడు గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నాడు హోమ్ రెమెడీస్కి ఏం యూజ్ చేస్తారు అని చెప్పేసి. యాక్చువల్గా నేను చెప్తున్నాను, బట్ వాడే సెర్చ్ చేస్తున్నాడు. సరే ఓకే కదా అనేసి అయితే నేను వదిలేసాను. ఇంకా వాడికి ఇంకేదో లెమన్ కాదు హనీ, పసుపు, ఇంకా జింజర్ ఇవన్నీ కావాలమ్మా, రేపు నాకు మార్నింగ్ స్కూల్కి ప్యాక్ చేసి అవన్నీ తీసుకెళ్తానని చెప్పేసి చెప్తున్నాడు. చెప్పాను కదా, ఆ పాండా వేసుకొని తిరుగుతాడు ఇంట్లో. ఎక్కడికి వెళ్ళినా మామూలుగా నడవటం అయితే మర్చిపోయాడు. సో మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా లైట్ అది ఫిక్స్ చేసి
బాగుందండి, పర్లేదు. ప్రోడక్ట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా యూజ్ అయితే చేయలేదు, జస్ట్ అన్బాక్సింగ్ చేశాను. 1-2 డేస్ చూద్దామనేసి. ఇట్లా హెడ్ అయితే మనకి ఎటు కావాలంటే అట్లయితే మంచిగా రొటేట్ అవుతూ ఉంది. సో మనం ఎట్లా 9:6 రేషియోలో కానీ 6:9 రేషియోలో కానీ ఎలా అయినా వీడియోస్ తీసుకోవడానికి అయితే కంఫర్ట్గా ఉంది అని అనిపించింది. సో నేను ఇంకా అదే చెక్ చేసుకుంటున్నాను ఒకసారి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. కాకపోతే మనం ఎక్కడ యూజ్ చేయాలన్నా కూడా ఇంకా ప్లగ్ సపోర్ట్ ఉండాలి. లైట్ అది యూజ్ చేయాలంటే దగ్గరలో ప్లగ్ హోల్డర్ అది ఉంటే బెటరు. సో ఇంక ఇక్కడైతే నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇట్లా సండే అయితే ఫుల్ బిజీ డే అయిపోయిందండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్గా వర్క్ సరిపోయింది కూడా. ఇంకా మా పిల్లలు అయితే డిన్నర్ అది ఫినిష్ చేసి అంతా అయిపోయింది. బట్ బిగ్ బాస్ అది అయితే చూస్తున్నారు. సండే రోజు అయితే కొంచెం చూస్తారు. సాటర్డే సండే కొంచెం నాగార్జున అది వస్తారు, ప్లస్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి. సో ఫైనల్గా అయితే అదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది, నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టేక్ కేర్. బాయ్.